హాయ్! హలో! అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్ మనం మనీ సెక్యూరిటీకి స్వాగతం. మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే సరైన స్థలంలో ఉన్నారు. మీరు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన లేక అనుభవజ్ఞుడైన ఇన్వెస్టర్ అయినా, ఈరోజు ఎపిసోడ్‌లో మనం జూలై 1, 2025 నాటి ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, కీలకమైన న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, వెంటనే ప్రారంభించేద్దాం. మొదటగా అందరికీ నమస్తే. మనం మనీ సెక్యూరిటీ ఛానల్‌కి తిరిగి స్వాగతం. మీ ఫైనాన్షియల్ జర్నీలో మనతో స్టార్ట్ చేయండి. మనతో కంటిన్యూగా ఉండండి. ఈరోజు మనమైతే జూలై 1, 2025 మంగళవారం నాటి ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో జరిగిన తాజా అప్డేట్స్ మీతో పంచుకోవడానికి రెడీగా ఉన్నాం. మనం సెన్సెక్స్, నిఫ్టీ పనితీరు, టాప్ గెయినర్స్, లూజర్స్ మరియు కొన్ని ఆసక్తికరమైన స్టాక్స్ గురించి చర్చిస్తాం. అలాగే ఆటో, బ్యాంకింగ్, ఫార్మా వంటి సెక్టార్లలో జరిగినటువంటి పురోగతిని మనం చూడబోతున్నాం. మీకు ఈ కంటెంట్ ఇష్టమైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీకు మా తాజా అప్డేట్స్ మిస్ కావు. ఈరోజు మార్కెట్ ఓవర్‌వ్యూ చూసినట్లయితే, మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. కానీ ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేయడంతో కొంత అస్థిరత అనేటువంటిది కనిపించింది. మనం ఈరోజు సెన్సెక్స్ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ అయినటువంటి 83,606 పాయింట్స్ నుంచి 83,685 పాయింట్స్ వద్ద ఈరోజు ప్రారంభం కావడం అయితే జరిగింది. ఇది ప్రారంభం అనేటువంటిది ఒక 80 పాయింట్స్ అప్స్‌తో ప్రారంభం కావడం అనేటిది జరిగింది. ఇది ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈరోజు సెన్సెక్స్ 83,874 వరకు హైలోకి వెళ్ళింది. అదే విధంగా ఒకానొక స్టేజ్‌లో 83,572 వరకు లోలోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా మనకి మార్కెట్ అనేటువంటిది బీఎస్‌సీ సెన్సెక్స్ 90 పాయింట్స్ అప్ అయి 83,697 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇది ఒక నార్మల్ మూవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఇక మనం ఈరోజు బీఎస్‌సీ సెన్సెక్స్‌లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్ చూసినట్లయితే అందులో మనకి 13 స్టాక్స్ అనేటువంటివి పాజిటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. మిగతా 17 స్టాక్స్ అనేటువంటివి రెడ్‌లో క్లోజ్ కావడం జరిగింది. మనకి గ్రీన్‌లో క్లోజ్ అయినటువంటి స్టాక్స్ చూసినట్లయితే బీఈఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటన్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ ఇవైతే మనం చూసుకోవడం అయితే జరిగింది. మిగతా 17 స్టాక్స్ చూసినట్లయితే మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాటిలో నుంచయితే చూడొచ్చు. వాటిలో ఎల్&టీ గాని, బజాజ్ ఫిన్సర్వ్ గాని, అదానీ పోర్ట్స్ గాని, మారుతి గాని, ఎమ్&ఎం, ఐటీసీ, హెచ్‌ఎల్ టెక్నాలజీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ ఈ విధంగా 17 స్టాక్స్ అనేటువంటివి రెడ్‌లో క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నట్లయితే ఓపెన్ అయింది 25,551 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్‌లో 25,593 వరకు అప్‌లో వెళ్ళడం జరిగింది. 25,501 దగ్గర లోలో రావడం జరిగింది. ఓవరాల్‌గా చూసినట్లయితే 24 పాయింట్స్ అప్ అయి 25,541 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ మూవ్‌మెంట్స్ గురించి చూసినట్లయితే మనకి దాదాపుగా 24 స్టాక్స్ అనేటువంటివి గ్రీన్‌లో క్లోజ్ కావడం జరిగింది. మిగిలిన 26 స్టాక్స్ అనేటువంటివి రెడ్‌లో క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ ఏ కంపెనీలు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. ఏ ఏ కంపెనీలు రెడ్‌లో క్లోజ్ అయ్యాయన్నట్టు. టాప్ గెయినర్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే అపోలో హాస్పిటల్, బీఈఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఈ కంపెనీలు టాప్ 5 ఇన్ నిఫ్టీ 50 గెయినర్స్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి టాప్ లూజర్స్ ఇన్ నిఫ్టీ 50లో చూసినట్లయితే నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, ఎటర్నల్ ఈ స్టాక్స్ అనేటువంటివి ఈరోజు నిఫ్టీ 50లో లూజర్‌గా చెప్పుకోవచ్చు.
మోస్ట్ యాక్టివ్ వాల్యూ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే రిలయన్స్, బిఈఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్స్‌గా ఉన్నాయి. ఈరోజు మనం మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే బిఈఎల్, జియో ఫైనాన్స్, టాటా స్టీల్, ఎటర్నల్, ఐటీసీ ఈ కంపెనీలైతే మనకి మోస్ట్ ట్రేడెడ్ వాల్యూమ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50గా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక ఈరోజు మనం కరెన్సీస్ దగ్గరకొచ్చినట్లయితే ఇండియన్ కరెన్సీ ఏ విధంగా పెర్ఫార్మ్ చేసింది అగైన్స్ట్ యూఎస్‌డి, జీబీపీ, యూరో యాన్ గురించి మనం చేసుకున్నట్లయితే ఈరోజు మనకి యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ అనేటువంటిది రూ. 85.61 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. నిన్నటి క్లోజ్‌తో పోలిస్తే ఇది కొద్దిగా వీక్ అయినట్టుగా కనిపించింది. అదేవిధంగా యెన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే రూ. 59.58 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకి జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 117.64 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకి యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే రూ. 100.84 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇక మనం ఈరోజు కీలక అంశాలను చూసినట్లయితే నిఫ్టీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.67 మరియు 0.81%తో లాభాల్లో ముగిశాయి. ఇది మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తినైతే చూపిస్తుంది. కంపేర్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ టుడేస్ మార్కెట్. ఈరోజు మనం గ్లోబల్ మార్కెట్‌లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఎస్ఎన్‌పి 500 అనేది రికార్డ్ హైలో 6170 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది మార్కెట్ అనేటువంటిది ఎప్పుడు కంటిన్యూయస్‌గా పెరగడం గాని, కంటిన్యూయస్‌గా పెరగడం గాని, కంటిన్యూయస్‌గా తగ్గడం గాని అయితే జరగదు. సో, మార్కెట్ ఎల్లప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. కిందికి, పైకి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పుకున్నాం. ఇన్వెస్ట్‌మెంట్‌లో మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే స్వల్పకాలికంగా ట్రేడర్స్ కోసమైతే మనం డే ట్రేడింగ్ అయితే చేయొద్దనే ఎప్పుడు రికమెండ్ చేస్తాం. ఇన్ కేస్ డే ట్రేడర్ అయితే మీకు స్టాప్ లాస్‌లు పెట్టుకొని ట్రేడ్ చేయడం అయితే ఎప్పటికి మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌లకి మనం ఒకటే సూచించేది ఎప్పుడూ మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని 10+ ఇయర్స్‌గా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా మీరు ఉన్న స్టాక్స్‌లోనే మంచిగా డైవర్సిఫై చేయండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇవన్నిటిని కాంబినేషన్‌లో కావాలంటే మనకి మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా ఈటీఎఫ్‌లోకి వెళ్ళడం మంచిది. ఈ మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్‌లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీనైతే స్టార్ట్ చేయడం అంటే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికి కూడా మనకి రిస్క్‌తో కూడుకున్నదే. సో, మీ పోర్ట్‌ఫోలియోని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎంత వీలైతే అంత డైవర్సిఫై చేసినప్పుడే రిస్క్‌ననేది మీరు తట్టుకోగలుగుతారు. ఇక గ్లోబల్ ఫ్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూఎస్ఏ మార్కెట్ రికార్డ్ స్థాయిలో హైస్‌లో ఉన్నాయి. కానీ గ్లోబల్ టెన్షన్స్ ఒకవైపు మిడిల్ ఈస్ట్‌లో అదేవిధంగా యూఎస్, చైనా ట్రేడ్, టాక్స్ వార్ ఈ విధమైనటువంటి అంశాల మీద ఒక కన్నైతే మీరు ఖచ్చితంగా వేసి ఉండాలి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ అనేటువంటిది ప్రభావం మన ఇండియన్ మార్కెట్ పైన కూడా ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి. ఇక మనం మిగతా ఇంపార్టెంట్ న్యూస్ అనేవి చెప్పుకోవాల్సినవి ఉన్నాయంటే రెమిటెన్స్ అనేటువంటిది హై రికార్డ్‌లో జరుగుతున్నాయి. భారత డయాస్పోరాలో 2025లో ఇప్పటి వరకు $135 బిలియన్ రెమిటెన్స్ అయితే కనిపించింది. ఇది గత 8 ఏళ్లలో రెట్టింపనమాట. ఇది రూపాయి విలువపై పాజిటివ్ ప్రభావం చూపేటువంటి అవకాశాలైతే మనకు ఉన్నాయి. ఇక మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి ఎయిర్‌టెల్ అప్డేట్ ఏంటంటే, ఎయిర్‌టెల్ తన డ్యూస్‌ను ఈక్విటీగా మార్చడానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందలేదని వార్తలు. ఇది స్టాక్‌పై స్వల్ప ఒత్తిడిని కలిగించవచ్చు. క్లోజింగ్‌లో మాట్లాడుకోవాల్సిన విషయాలేంటంటే, ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో జరిగిన ముఖ్యమైన అప్డేట్స్, సెక్టారల్ ట్రెండ్స్ మరియు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజుల గురించైతే మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఈరోజు ఏ సెక్టర్, అదేవిధంగా ఏ స్టాక్ వాచ్ చేస్తున్నారో కామెంట్స్‌లో చెప్పడం అయితే మంచిది.
కామెంట్స్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? పాజిటివ్‌లో ఉండబోతుందా? నెగెటివ్‌లో ఉండబోతుందా? ఒక గెస్ చేసైతే మీరు అప్ అండ్ డౌన్ అనైతే కామెంట్‌లో తెలియజేయొచ్చు. మీరు మా ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ కోసం మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. మీ ఫైనాన్షియల్ జర్నీలో సక్సెస్ కోసం ఆల్ ది బెస్ట్. స్టే ఇన్వెస్టెడ్, స్టే అవేర్, స్టే సెక్యూర్. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.